ఆకాష్ మన నకాష్ అజీజ్ కానీ దీపక్ బ్లూ కానీ వీళ్ళ గొంతులు అంటే ఈయన సాంగ్ డిజైన్ చేసింది ఎలక్ట్రిక్ వేవ్ టైప్ ఆఫ్ అంటే పుష్ప అనేది ఒక ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్ శక్తి అట్లా అంటే ఈయన మాట ఇస్తే తూట లాంటిదే అంటే ముందుకే వెనక్కి రాదు తీసుకోడు కాళ్ళు మొక్కితే అమ్మకి దేవుడికి లేకపోతే గురువుకి అంతే ఇట్లా ప్రతి దాంట్లో ఎలివేషన్ చూపిస్తా ఉండేసరికి ఆ వేవ్ డిజైనింగ్ కూడా ఒక ఎలక్ట్రిక్ వేవ్ లాగా డిజైన్ చేశాడు దానికి సరిపడా ఆ బొంగురు గొంతులు కావాలి ఈ పర్ఫెక్ట్ సెట్ అయ్యారు వీళ్ళు దేవిశ్రీకి ఇది ఒకటి ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో తెస్తాడు గొంతుల్ని అంతెందుకు మన కలర్ స్వాతితో A²B² పాడించలా ఎవరన్నా అనుకున్నారా అసలు అరే ఇంత భలే పాడిందే అని తీసుకొచ్చి గొంతుల్ని ఇలా చేస్తారు కోట శ్రీనివాసరావు మందుబాబులం పాడించలా అలాగే సంథింగ్ డిఫరెంట్ ఇప్పుడు వీళ్ళని ఎక్కడి నుంచో తెచ్చి అందంగా పాడించాడు ఇంకపోతే ఈ క్యారెక్టర్ డిజైనర్ గురించి చెప్పుకోవాలి అంటే ప్రీతిశీల్ సింగ్ ఈవిడ ఇప్పుడు ఈ పుష్ప ఈ టైపులు అంటే రిచ్ అయిన పుష్ప ఎలా ఉండాలి ఆ రిచ్ మేనరిజం ఎలా ఉండాలి ఆ రిచ్కి సంబంధించిన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది ఆవిడ డిజైన్ చేసింది ఎక్సలెంట్గా డిజైన్ చేసింది దానికి తగ్గట్టు ఈయన ప్రతిది ఇంచు ఎలిమెంట్ వీళ్ళు చూసుకున్నారు ఇక పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు విషయానికి వెళ్తే పాట కొసమెరుపు గ్లాస్ మన మెయిన్ టాపిక్ అయితే నేను ఉన్నాను మా బాబాయ్కి అంటే ఒక ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసి మామయ్య ఫ్యాన్స్ని సాటిస్ఫై చేశాడు వాళ్ళ ఇంకెవరు ఫ్యామిలీని సాటిస్ఫై చేశాడు ఇప్పుడు వాళ్ళ సంబంధించినటువంటి ఫ్యామిలీని కూడా అదేంటి నేనున్నాను మేమందరం ఒకటే ఎంత కాదన్నా ఏమనుకున్నా అని చెప్పేసి పరోక్షంగా గ్లాస్ సింబల్ చూపించి ఓట్ ఫర్ గ్లాస్ అన్నట్టుగా సింబాలిక్గా చూపించాడు ఆ మాట ఒకటి అనలేదు కానీ ఇంచుమించు అంతవరకు రీజన్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయలేకపోయినా ఏం చేయకపోయినా కానీ హుటాహుటిన ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే హరిహర వీరమల్లు అప్డేటు నెక్స్ట్ మళ్ళీ అదేదో సినిమా రిలీజు ఇంకేదో సినిమా పవన్ కళ్యాణ్ మళ్ళీ అది వకీల్ సాబ్ రిలీజ్ పవన్ కళ్యాణ్ జనాలకి పదే చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఈ టైంలో సస్పెన్స్గా వచ్చి గ్లాస్ని చూపించి అంతెత్తుకు తీసుకెళ్ళిందంటే పుష్ప ఒకటే అంటే నిజంగా ఒక పవన్ కళ్యాణ్ సినిమా గ్లాస్ మీద రిలీజ్ అయినా కూడా ఇంత ఇంపాక్ట్ చూపించేది కాదేమో కానీ ఆ జస్ట్ సింగిల్ షాట్ ఏదైతే ఉందో జనసేన నాయకులకైతే నాకు తెలిసి చాలా హ్యాపీ ఫుల్ మీల్సే వాళ్ళకి ఆ రేంజ్లో వెళ్ళింది ఆ గ్లాస్ అలా తిప్పి మళ్ళీ అలా తిప్పి స్టైల్గా ఒక బిస్కెట్ తిని ఇదిగోరా నీ గ్లాస్ జాగ్రత్త అని ఇచ్చాడు. ఓకే నాకు సుకుమార్ గారు కొంత పరిచయం ఉంది ఎంత సెన్సిటివ్ ఎంత గొప్ప వ్యక్తి అంటే నాకు ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ గారికి డిఎస్పీకిను సుకుమార్ గారికి ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పాల్సి వస్తే ఆర్య రిలీజ్ అయిన తర్వాత ఆర్య 2 రిలీజ్ ఉంది దానికి నాకు చక్రి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి నాకు చాలా దగ్గర చక్రి గారు పుష్ప మన ఆర్య 2 రిలీజ్ స్టార్ట్ కాబోతున్నాయి వాళ్ళు వెళ్ళి కలుద్దామని చెప్పండి నేను చక్రి ఇంకో మిత్రుడు కలిసి వెళ్ళాం మా బంధువు కలిసి వెళ్ళి చక్రి గారిని మన సుకుమార్ గారికి ఆఫీస్కి వెళ్ళాము ఆయన ఏదో బయటకు వెళ్ళారు ఆ టైంలో లేరు మేము తిరిగి ఇంటికి వచ్చేసాం చక్రి గారి ఆఫీస్కి వచ్చిన ఒక 10-15 నిమిషాలు సుకుమార్ గారు వచ్చేసారు మళ్ళీ వచ్చి కూర్చొని నాకు డిఎస్పీకి ఒక బాండింగ్ ఉంది సారీ నేను మీకు సినిమా ఇవ్వలేను మీరు దయచేసి అనుకోకండి నాకు ఎందుకంటే మాకు ఒక బాండింగ్ ఒక ఇది అనేది ఉంది సో దాంతో ఇవ్వలేను మనకు ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా నేను క్రియేటివ్ సైడ్ నాకు ఆ డిఎస్పీతో కంఫర్ట్ ఉంది బాగా అని చెప్పారు ఇంకా అప్పుడు ఆయనకి ఫుల్ ఫీవర్తో ఉన్నాడనమాట ఫీవర్తో ఉండి కూడా చక్రి మా ఇంటికి వచ్చి నాతో వచ్చాడు నేను వెయిట్ చేయించాను సో నేనే వెళ్ళాలని వచ్చారు ఆయన ఫుల్ ఫీవర్తో ఉన్నారు అయినా కూడా అలా చెప్పడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది ఆర్య రిలీజ్ అయ్యి ఆయన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఆయన కల్లా క్యూ కట్టే టైంలో అలా వచ్చి ఆయనకంతా ఆయన వచ్చేసి చక్రి నేను ఉన్నాం వచ్చి ఆయన వచ్చి కూర్చొని చెప్పాడు ఆ బాండింగ్ అనేది ఈరోజు మనకు కనిపిస్తుంది సక్సెస్లో. సమంత గారి గురించి కూడా ఆయన మొన్న చెప్పుకొచ్చాడు మన దీన్ని ఏంటి రంగస్థలం టైంలో కొత్త హీరోయిన్ అనుకుందాం స్టార్టింగ్ తర్వాత ఏదో ఒక దాంట్లో సరే ఇద్దరు స్టార్స్ ఉంటే తప్పే ఉందని చెప్పి సమంతను అనుకున్నాం ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నేను స్క్రీన్ మీద చూసిన తర్వాత నా ప్రతి సినిమాలో సమంత ఉండాలని ఆ రోజే ఫిక్స్ అయ్యాను అని అన్నాడు మాట నిలబెట్టుకొని ఇప్పుడు పుష్పలో సాంగ్ పుష్ప 2లో సమంత ఉందో లేదో నాకు తెలియదు అదొక సస్పెన్స్లా మిగిలిపోయింది నెక్స్ట్ రామ్ చరణ్ తేజతో తీయబోయే సినిమాలో మళ్ళీ సమంత హీరోయిన్